बाकी लक्ष्मी क्या మంచిగా ఉందన్న ప్రెషర్ అయితే 200 లేదన్నా ఇదా వీడియోనా లేదు మన ఛానల్ ఉంది ఎక్కువ మంది వస్తే బెటర్ తక్కువ మంది వస్తే బెటర్ ఇక్కడ. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ డేట్ అయితే చూడలే కానీ గ్యాస్ అయితే ఇప్పుడే నింపుకున్నా. ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యి 7:15 అయితే స్టార్ట్ అయినా. 7:15 నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 7:43. అక్కడ ఒక 10 నిమిషాలు అయితే ఆగిన. గ్రూప్లో అయితే పవర్ కట్ అయింది, సిఎన్జీ లేదని మెసేజ్ పెట్టిండు అన్న. అయితే నేను ఫోన్ చేసుకుంటే కాల్ అయితే చేసిన అన్నకు. కాల్ చేసి అన్నారు అచ్చయ్ బ్రో నీకు చెప్పడానికి అవసరమా అని చెప్పిండు. పర్లేదు పవర్ కట్ అయింది వేస్తారా అని చెప్పిండు. ఫోన్ చేస్తే దగ్గరున్న పంపు కొద్దిగా ఇట్లానే మంచిగా చూసుకోవాలా మనం. గ్యాస్ కొట్టే వాళ్ళతో మంచిగా పరిచయాలు పెట్టించుకుంటే ఇట్లా ఉంటుంది. ఫోన్ అయితే ఎత్తిండు, మామూలుగా అయితే ఇవ్వరు నంబరు ఇచ్చిండు. అయితే కాల్ చేసుకుని వచ్చేసి ఒక 15 మినిట్స్ అయితే ఆపిండు నాకు. ఒక 10 నిమిషాలు ఆగన్నా అని చెప్పిండు. 15 మినిట్స్ ఆగినాక గ్రూప్లో అయితే స్టాక్ లేదని పెట్టిండు. బండ్లే లేవు అక్కడ. గ్యాస్ కొట్టించుకున్నా 725 వచ్చింది. మంచిగా ఉంది ప్రెషర్ అయితే. నిన్నైతే ఒక పాయింట్ డౌన్ అయింది, ఇవాళ బెటర్. ఎంత పొద్దున మనకు టెన్షన్ లేదు, లైన్ లేకుండా. ప్రెషర్ ఎట్లుందంటే బయట మనం అవుట్ స్టేషన్లో కొట్టిస్తాం కదా గ్యాస్, అట్లా వస్తున్నదన్న. మంచిగా ఎగ్దమ్ వస్తున్నది గ్యాస్ అయితే ప్రెషర్. నిన్న 170 తిరిగింది, ఇంకా 2 పాయింట్లు ఉండే. మంచిగా వస్తుంది, పాయింట్ డౌన్ అయినా కానీ మైలేజ్ అయితే వస్తున్నా అన్న గ్యాస్లో, ఎంత ట్రాఫిక్లో నడిపించినా కానీ. ఓకే అన్న బాయ్. అలా ట్రిప్స్ స్టార్ట్ చేస్తున్నా. ఈ నుంచి కొక్కపేట అయితే వెళ్దాం, ఒక 5 కిలోమీటర్స్. తర్వాత మన బుకింగ్ స్టార్ట్ అయితే టైం చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఫస్ట్ బుకింగ్ అయితే పడింది 184. ఇది మన కొత్తగూడ గచ్చిబౌలి అయితే పడింది. మూమెంట్ అయితే ఏం లేదన్న, బుకింగ్లు ఏం పడతలేవు. అన్నీ అంటే లో ప్రైస్ ఉన్నాయి. లో ప్రైస్ ఎప్పుడు ఉంటుంది అంటే రేటింగ్లు డౌన్ ఎప్పుడైతే అంటే బుకింగ్లు లేకపోతే రేటింగ్లు డౌన్ అవుతాయి. అయితే ఇదే మన టార్గెట్. బుకింగ్లు లేనప్పుడు కూడా 2400 అవుతాయా కావన్నది కదా, చేద్దాం ఇవాళ. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 185 రూపీస్. టోటల్గా అయితే మనకు అమౌంట్ వచ్చేసి 215 రూపీస్ అయితే కొట్టిండు కస్టమర్. 30 రూపాయలు అయితే ఎక్స్ట్రా వచ్చినాయి. ఎందుకంటే సెల్లార్ దగ్గర దాకా అయితే డ్రాప్ చేసిన నేను. కస్టమర్కి లెగ్ పెయిన్ ఉండడం వల్ల రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పిన. అయితే ఆయన ఫస్ట్ అయితే చెప్పిండు సెల్లార్ దాకా దించారా అని. నేను అన్న ఊబర్లో అయితే ఉండదన్న, తీసుకోదు ఊబర్. యాక్చువల్గా బుకింగ్ తీసుకోవచ్చు సెల్లార్ దాకా, ఎక్కడ కూడా సెల్లార్ దాకా ఉండదు. ఎంట్రీ గేట్ దాకానే డ్రాపింగ్ ఉంటుంది, మీరు కాల్ చేసి కూడా అడగచ్చు అని చెప్పిన. అయితే నేను అన్న పర్లేదు నేను డైరెక్ట్గా దించేస్తా, నాకేం పడతలు పడదు, ముందే రేటింగ్ కూడా లేదన్న, డబ్బులు కూడా ఏమి ఎక్కువ ఇస్తలేడు, మళ్ళీ సెల్లార్ అంటే నాకు లాంగ్ అయిపోతుంది. సరే అని చెప్పి 30 రూపీస్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసి కొట్టిండు. 215. చూద్దాం ఇంకేమైనా బుకింగ్లు ఉంటే. ఇలా మూమెంట్ అయితే ఏం లేదన్న. హాయ్ ఫ్రెండ్స్, అయితే మూమెంట్ అయితే లేదు. సెకండ్ ట్రిప్ ఒకటి ఎయిర్పోర్ట్ అయితే తీసేసుకున్నా, ఎందుకంటే మూమెంట్ లేదు కాబట్టి ఎయిర్పోర్ట్ తీసుకున్నా. ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం మరి. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఎయిర్పోర్ట్ డ్రాప్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 625. అయితే క్యాష్ కలెక్టెడ్ ఏమో 706. అయితే మనకు అందులో సపరేట్గా 50 రూపీస్ టోల్కి అయితే యాడ్ చేస్తారు. ఆ అమౌంట్ కూడా కలిపి చెప్తున్నా. టోటల్గా 706 క్యాష్ కలెక్టెడ్. అందులో మన టోల్ అమౌంట్ వాళ్ళ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి తీసేసి 625 రూపీస్ మనకైతే ఊబర్ ఇచ్చాడు. అయితే టోటల్ అయితే 800 అయినాయి. పొద్దున్న ట్రిప్, ఇది సెకండ్ ట్రిప్ డీటెయిల్స్. అయితే ఏమైందంటే మన కస్టమర్ 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేశారు. అది కూడా స్క్రీన్ షాట్ పెడతా. ఎవరో చెప్తున్నారు టిప్స్ ఇస్తున్నారా ఖాళీగా చెప్తున్నారు అంటున్నారు కదా. అయితే ఇప్పుడు టైం 11:47 అవుతుంది. 45 to 47 లోపు టైమింగ్. స్క్రీన్ షాట్ అయితే పెడతాను మీకు అమౌంట్ది ఈ వీడియోలో. ఎయిర్పోర్ట్ రావడానికి ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ రావడానికి రీజన్ ఏంటంటే అన్ని 100-120 రూపాయల బుకింగ్లు పడుతున్నాయి. 100 రూపాయలు, 120 రూపాయలు, 150 రూపాయలు, హాఫ్ అన్ అవర్ జర్నీ చూపిస్తుంది.
అట్లా కనీసం ఎంత చేసినా మనకు 600 అన్నట్టు కష్టం. కస్టమర్తో అయితే ఈ కస్టమర్ ఎయిర్పోర్ట్ 625 పడింది మనకు. టోల్ అయితే సపరేట్గా ఇస్తాడు ఊబర్, అవి మనకు వచ్చేసి టెన్షన్ లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా వచ్చినాయి. మనకు 725 రూపీస్ అయితే పడినాయి అమౌంట్ టోటల్ ఈ ట్రిప్కి. ఇక్కడ నుంచి రిటర్న్ ఏమిటి వెళ్ళిపోతాం ఒకబెట్. టోటల్గా అయితే 800 ప్లస్ 100 టిప్ 900 అయినట్టు. మూమెంట్ ఏం లేదన్న, ఆ చిన్న చిన్న హెడేక్ అవుతుంది చాలా. ఇవాళ నైట్ చాలా కూల్ అయిపోయింది వెదర్, అందుకే బాగా చలి అయింది. అయితే మూమెంట్ ఏం లేదు కాబట్టి ఇక సాయంత్రమే చూద్దాం. ఇప్పుడు 12 అవుతుంది టైము. ఇక్కడ నుంచి అయితే ఎంటీ వెళ్ళిపోతా. ఇంకా మనకు మంచి సెట్ అయింది 700 రూపీస్. ఇట్లా మంచిగా ఉంటేనే బెనిఫిట్ ఉంటుంది. నేను ఎయిర్పోర్ట్ నుంచి అయితే పికప్ తీసుకున్నాను. ఆయన ఆడ వెహికల్స్ 600 అబోవ్ చూపిస్తున్నాడు లైన్. అన్ని వెహికల్స్ అంటే మనకు బుకింగ్ ఎప్పుడు ఇస్తాడు, మనకు ఎప్పుడు వస్తుంది రాదు అసలు. టైం వచ్చేసి 12 అవుతుంది, 60 కిలోమీటర్లు. మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ఇంకా 30 ఉంటుంది, అంటే 90 అవుతుంది. 90 కిలోమీటర్లకు 900 రూపాయలు. అయితే ఇంకోటి చెప్పాలి మీకు, కిలోమీటరుతో సంబంధం లేదు మనకి, ఇక్కడ టైంతో సంబంధం. అది మీకు చెప్పిన అర్థం కాదు. మీరు ఒకసారి సిటీలోకి వచ్చి డ్రైవ్ చేస్తే తెలుస్తుంది. టైం ఇంపార్టెంట్, ఎందుకంటే కిలోమీటర్ సిటీలో కూడా తక్కువనే ఉంటుంది, కానీ ట్రాఫిక్లో టైం ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి గ్యాస్ మైలేజ్ ఇంపార్టెంట్. 130 కిలోమీటర్లకు ఫుల్ ట్యాంక్ గ్యాస్ అయిపోతుంది. 220 కిలోమీటర్లకు కూడా గ్యాస్ అయిపోతుంది. కానీ 130 కిలోమీటర్లకు అదే ఎర్నింగ్ ఉంటుంది, 220 కిలోమీటర్లకు అదే సేమ్ ఎర్నింగ్. కాకపోతే కిలోమీటర్ పెరుగుతుంది, ఎర్నింగ్స్ అయితే సేమ్ ఉంటుంది. టైం సేఫ్ అవుతుంది లాంగ్ కిలోమీటర్స్లో. కానీ తీసుకునే ట్రిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎక్కువ అమౌంట్ ఉన్న బుకింగ్ తీసుకుంటే పడతలు పడుతుంది, తక్కువ ఉన్న అమౌంట్ తీసుకుంటే పడతలు పడుతుంది. ఇది ఏదైనా సరే, తక్కువ కిలోమీటర్ అయినా ఎక్కువ కిలోమీటర్ అయినా సరే. అది చెప్పిన అర్థం కాదు మీకు. ఎవరైతే ఊబర్లో డ్రైవ్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ నుంచి అయితే శంషాబాద్ వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ ఒక 5 minutes అయితే ఆగి చూస్తా, లేకపోతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటా. హెడేక్ అవుతుంది బాగా. ఇవాళ బుకింగ్ లేవు, మూమెంట్ లేనప్పుడు ఏంటంటే వేస్ట్ చేసుకోవద్దు టైం. మొన్న ఒకరోజు ఇంటే వేస్ట్ అయింది. అయితే ఇప్పుడు వీడియో అయితే మంచి కొద్దిసేపు లైవ్ వస్తా, మాట్లాడుకుందాం. ఇంటికైతే పోదాం మరి. ఓకే బాయ్. ఈవినింగ్ స్టార్ట్ చేస్తా. 900 అయితే పేమెంట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, అయితే మధ్యాహ్నం అయితే బంద్ చేసిన కదా, చూసింది కదా మీరు, లైవ్ కూడా వచ్చిన. మధ్యాహ్నం ఆడ ఎయిర్పోర్ట్ అయితే డ్రాప్ చేసేసి ఎంటీ వచ్చేసిన. అయితే మనకు టోటల్ 800 అయినాయి పొద్దున్న 2 ట్రిప్ల అమౌంట్. అయితే 100 రూపీస్ టిప్ కూడా వచ్చినాయి. అయితే టోటల్ మనకు 900 అయినట్టు, కానీ ఊబర్లో మాత్రం 800 ఉంటుంది మనకు. అది ట్రిప్ వచ్చింది కదా వన్. అయితే థర్డ్ ట్రిప్ అయితే పడింది. ఇప్పుడే స్టార్ట్ అయినా. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఏంటంటే మధ్యాహ్నం కొద్దిగా లైట్గా హెడేక్ అయింది చాలా. వాతావరణం చేంజ్ అయింది కదా, ఒకటిసారి నైట్ చలేస్తుంది, ఇంకా పొద్దునేమో మధ్యాహ్నం ఏమో వేడవుతుంది 10 తర్వాత. కొద్దిగా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల హెడేక్ స్టార్ట్ అయింది. అందుకే కొద్దిగా ఇంటర్వ్యూ కూడా రాలేదు, మూమెంట్ కూడా లేదు. ఉన్నా చేసుకునేటోడిని. స్టార్ట్ అయినా ట్రిప్ అయితే పడింది మనకు జూబ్లీ హిల్స్కి. 40 minutes టైం చూపిస్తుంది టాప్ టైం. అమౌంట్ వచ్చేసి 375. ఇలా ఇంటికి కూడా వెళ్తున్నా. ఫ్రెండ్స్, థర్డ్ ట్రిప్ కంప్లీట్ అయింది. 17 కిలోమీటర్లు 35 నిమిషాలు 375 రూపాయలు. అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది. అయితే టోటల్గా వచ్చేసి 1200 అయినాయి అన్న. అయితే పొద్దున 100 ట్రిప్ కలిపితే 1300 అవుతాయి. అయితే ఇదే 17 కిలోమీటర్లకు ఏందేమో ఎంత బ్లర్ అవుతుంది. పొద్దున ఇదే 17 కిలోమీటర్లకు 375 275 ఇచ్చిండు ఊబర్ గోలా. ఇప్పుడు అదే ఊబర్ గోలా 375 రూపాయలు ఇచ్చిండు 17 కిలోమీటర్స్కి. సాయంత్రం అయితే అమౌంట్ ఎక్కువ ఇస్తున్నాడు. పొద్దున్నటికి ఈవినింగ్కి తేడా. అంటే ఈవినింగ్ ఏంటంటే చాలామంది బయటకు వెళ్తారు కదా అన్న, అందుకే ప్రైస్ ఎక్కువ ఇచ్చిండు. మామూలుగా ఈవినింగ్ బుకింగ్స్ ఉంటాయి కదా, పడుతున్నాయి బుకింగ్లు మొత్తము. బాల్కంపేట, తిరుమలగిరి, సికింద్రాబాద్ అటు సైడ్ పడుతున్నాయి. అటు పోతే ఇక బుక్ అయినట్టే, మనం ఇటే చేసుకోవాలా. 1200 ప్లస్ ఇదో ఏమంటారు 1200 ప్లస్ 100
హాయ్ ఫ్రెండ్స్, 4th ట్రిప్ అయితే పడింది. ఇక్కడ రాజపుష్ప ప్రవాంశాకి అయితే పడింది బుకింగ్కి అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. 230 రూపీస్ అయితే పడింది. 23 మినిట్స్ అయితే చూపిస్తుంది డ్రాప్ టైం. హాయ్ ఫ్రెండ్స్, 4th ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి 9 కిలోమీటర్స్ 19 మినిట్స్. అయితే అమౌంట్ వచ్చేసి 236 రూపీస్. అయితే మనకు యాక్చువల్గా అయితే 210 రూపాయలు చూపించిండు బుకింగ్ టైంలో అమౌంట్. కానీ ఎందుకు పెరిగిపోయిందో నాకు అర్థం కాలే. అమౌంట్ తక్కువ చూపించిండు అప్పుడు. ట్రిప్ అయినాక 236 చూపించిండు. ఏమో మరి అది ఫండ్ నాకు కూడా అర్థం కాలే. కస్టమర్ కూడా ఏం చెప్పలే. ఐదారు అది పైన నుంచి ఏదైనా ఎర్రర్ అయ్యి ఉండొచ్చు, మనకు తక్కువ చూపించిందంటే. అయితే అమౌంట్ వచ్చేసి 236 అమౌంట్ మనకు కస్టమర్ 250 పే చేసిండ్రు. టోటల్ అమౌంట్ వచ్చేసి 1400 చిల్లర అయింది 4 ట్రిప్పులు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రాజపుష్ప ప్రవాంశ అయితే డ్రాప్ అయింది. ఇది దుర్గం చెరువు పికప్ చేసుకొని రాజపుష్ప ప్రవాంశకి డ్రాప్ అయినా 19 నిమిషాల్లో. నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ మనకు 5th ట్రిప్ పడింది. ఇది పికప్ వచ్చేసి మై హోమ్ అవతార్ పక్కన హల్మార్క్ అని ఉంది సొసైటీ, అక్కడ నుంచి అయితే పడింది. అయితే డ్రాప్ వచ్చేసి చందనగర్ అని చూపించింది, హాఫీస్పేట్. చూద్దాం అది ఏంటంటే పేర్లు ఏరియా వైజ్ ఇస్తాడు కానీ ఎక్కడన్నా ఉంటే వెళ్ళాల్సిందే. 35 మినిట్స్ డ్రాప్ టైం అయితే చూపిస్తుంది. కస్టమర్ యాక్చువల్గా అది మై హోమ్ అవతార్ దగ్గర ఉన్నప్పుడే పడింది బుకింగ్, రన్నింగ్లోనే ఆల్రెడీ బుకింగ్లో ఉన్నప్పుడే బుకింగ్ వచ్చింది ఇది బ్యాక్ టు బ్యాక్. అయితే కస్టమర్ అక్కడ నుంచి సిగ్నల్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక 5 నిమిషాలు అవుతుంది. కొందరు క్యాన్సిల్ చేసేస్తారు, అంటే బుకింగ్ తీసుకొని స్టేట్ వెళ్ళిపోతున్నాడు వేరే రూట్ అని. అయితే కస్టమర్ అయితే ఫోన్ చేసిండు మనకు. అప్పుడు ఆ టైంలో మెసేజ్ చేయడానికి రాదు. అయితే నాకు ఫోన్ చేసి చెప్పినా, సార్ ఇట్లా ఆల్రెడీ ట్రిప్లోనే ఉన్నా ఊబర్లోని, అయితే దించేసి వస్తా అంటే సరే వెయిట్ చేస్తా అని చెప్పిండు. అయితే వెళ్తున్నా. చూడొచ్చన్నా ట్రాఫిక్ ఎట్లున్నది, ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. రైట్ సైడ్లో జామ్ అవుతుంది. పొద్దున అయితే అసలు బుకింగ్లు రేటింగ్ ఏమి ఇవ్వలే అన్న, వరస్ట్ రేటింగ్ ఉంటా. అంటే తక్కువ లో రేట్ ఇచ్చిండు, 10-12 రూపాయలు రేటింగ్లో అయితే ఇచ్చిండు. ఇప్పుడైతే మంచిగా ఇస్తున్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి చూడండి 375 రూపాయలు ఒక ట్రిప్, 200 ఇది ట్రిప్ వచ్చేసి 236 అంటే 600 అయిపోయినాయి. 600 ఎట్లా 700. అయితే ఫ్రెండ్స్ మన 5th ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఈ లొకేషన్ వచ్చేసి హాఫీస్పేట్, 12 కిలోమీటర్స్ 30 మినిట్స్. కార్ రోడ్ మీద పెట్టేసుకోండి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి 296. ఇలా రాంగ్ యూటర్న్ తీసుకుంటున్నారు. రాంగ్ రూట్లో రావడం వల్ల చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎట్లా జామ్ అవుతుంది. పార్కింగ్ రోడ్ మీద వేసుకుని యూటర్న్ దగ్గర పార్కింగ్ చేయకూడదు. ఇవన్నీ నేర్చుకొని ఒక 6 నెలలు పడుతుంది. సరే మన అమౌంట్ వచ్చేసి 296. టోటల్ అమౌంట్ వచ్చేసి 1700 అయిందన్న, 1700. ఇవాళ అసలు కాదనుకుందా మూమెంట్, ఎందుకంటే ఇంటికి కూడా పోయేది ఇవాళ కొద్దిగా వర్క్ ఉండేసి. అయితే రేపైతే హాలిడే తీసుకుంటా, ఇంటికాడ రెస్ట్ తీసుకొని. ఇలా ఇంటికి పోతే చేసుకొని అయితే పోతాం టార్గెట్ అన్నా అని చూస్తున్నా. యాక్చువల్గా అయితే 4 o'clock పోవాలా. ఫోన్ చేసిండు మధ్యాహ్నం పడుకొని చేసిన 4:30కు అప్పుడే ఫోన్ వచ్చిందమ్మా అని. ఇప్పుడు ఏం పోతాము, చేసుకొని పోదాము, గుప్తాకు పోతే ఖాళీ చేతులతో ఎట్లా రేపు లీవ్ ఇవ్వాలని కొద్దిగా చేసుకుందాము అని చూస్తున్నాను. అయితే బుకింగ్లు అయితే పడుతున్నాయి, 700 దాకా అయితే అయినాయి. హాయ్ ఫ్రెండ్స్, 6th ట్రిప్ అయితే పడింది మనకు మంచిర్యాల. చూసుకోవాలి లొకేషన్ అయితే డైరెక్ట్ యాక్సెప్ట్ చేసేసుకున్నా. మ్యాచింగ్లో ఇచ్చిండు. మంచిర్యాల ఇది మన కోకాపేట నార్సింగ్ సైడ్ అయితే ఉంది. ఇది ట్రాఫిక్ మాత్రం కుప్పున్నది. పొద్దున అయితే అసలు రేటింగ్ ఇవ్వాలి. పొద్దున్న నుంచి చాలామంది ఏం చేసిందంటే బుకింగ్లు చేసుకొని పడతలేవని మానేసిండు. మనది యాక్చువల్గా మార్నింగ్ నుంచి 8-9 దాకా ఫినిష్ అయిపోతాయి బుకింగ్లు.
కానీ బుకింగ్లు లో రేటింగ్ ఉండడం వల్ల బంద్ చేసేసిన నేనైతే. ఆగరా బాబు. థ్యాంక్ యూ అన్న. నమస్తే ఆటో అన్న, ఇవాళ సపోర్ట్ చేసినావు నాకు. అయితే పికప్కి అయితే పోదాం. డ్రాప్ చేసిన తర్వాత వీడియోలు అయితే డీటెయిల్స్ పెడతా. అయితే అన్న అందరికీ మాట, ఇంటికి వెళ్తున్నా కదా ఇంకో ఫోన్ తీసుకొచ్చుకుంటా. అందరు చెప్తున్నారు కదా వీడియోలో బుకింగ్ ఎట్లా పడుతుంది ఏంది డీటెయిల్స్. నాకు కూడా ఊకే ఎడిటింగ్ టైం పట్టదు. రేపు పోతున్నా కదా ఫోన్ కూడా తీసుకొని వస్తా ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, అయితే 6th ట్రిప్ వచ్చేసి 13 కిలోమీటర్స్. $13 kilometers 33 minutes. 13 kilometers ట్రిప్ వచ్చేసి 33 minutes అయితే టైం పట్టింది. అయితే అమౌంట్ వచ్చేసి 350 రూపీస్ అన్న. కస్టమర్ ఎప్పుడైనా సరే మనం ఏ కస్టమర్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే విఐపి కస్టమర్లు ఇయ్యారన్న పైసలు. ఎవరైతే మిడిల్ క్లాస్ కానీ మామూలుగా అంటారు కదా సింపుల్గా, వాళ్ళే ఇస్తారు టిప్స్. విఐపీస్ అంటే సింపుల్గా మాట్లాడతారు కదా, అంటే క్యారెక్టర్ అనేది ఎంత అంటే మామూలుగా ఉంటుంది. అంటే సింప్లిసిటీ. ఎంత శాలరీ ఉన్నా కానీ మంచి మాట్లాడే కస్టమరే ఇస్తాడు మనకు డబ్బులు. ఎవరైతే కూర్చుంటారు కదా సీరియస్గా ఉన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటా వాళ్ళు మామూలుగా అయితే డబ్బు ఉన్న వాళ్ళు అయితే 99% ఇస్తారు టిప్స్ అయితే. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి 2067 సంథింగ్ అయింది. ఇదంతా చూస్తున్నారు కదా రాంగ్ రూట్లో వస్తున్నారు వీళ్ళు. 2060 అయింది అన్న 6 ట్రిప్స్. అయితే మనకు 7th ట్రిప్ అయితే పడింది 150 రూపీస్. ఇక్కడ మణికొండ ఉప్పల్లో కూడా పడింది. దించేస్తే మనకు 2200 అవుతాయి. ఇక ఇంటికి వెళ్ళిపోదాం. డిమార్ట్కి వెళ్ళి కొన్ని సామాన్లు అయితే తీసుకునేది ఉంది. హాయ్ ఫ్రెండ్స్, 7th ట్రిప్ 4.5 kilometers 13 minutes ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 148 రూపాయలు. అయితే ఇక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ వెళ్ళిపోదాం. అమౌంట్ వచ్చేసి టోటల్గా 2200 అయిందన్న. 2200 రూపీస్. అంటే పొద్దున అయితే మనం ఒక 800 చేసినాము. మార్నింగ్ అయితే 800, ఒక 200 రూపీస్ ఫస్ట్ ట్రిప్. సెకండ్ ట్రిప్ వచ్చేసి 625 రూపీస్. అవి రెండు కలిపేసి అయితే 800 చిల్లర అయింది. అయితే మనకు కస్టమర్ అనేది టిప్ ఇచ్చారు 100 రూపాయలు. అవి యాడ్ చేసుకుంటే 2200, 2300 అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 6th ట్రిప్లో 350 అయితే కస్టమర్ మామూలు ఉన్నారేమో అనుకున్నా, కానీ ఈ కస్టమర్ కూడా 350కి బదులు 400 రూపీస్ పే చేసిండ్రు. అదొక 50. అంటే ఇంకో కస్టమర్ ఒక 15 రూపాయలు, ఇంకో కస్టమర్ ఒక 15 రూపీస్, 30. అలా చూసుకుంటే 100, 150, 180 రూపాయలు టిప్ వచ్చింది. టోటల్గా అట్లా క్యాలిక్యులేషన్ టిప్స్ అమౌంట్ కూడా పడితే 2200 ప్లస్ 180 అంటే 2400 టార్గెట్ ఫినిష్ అయినట్టు. కానీ మీకు ప్రూఫ్ కోసం ఇక అందులో ఏముంటే అదే చూపించాలి కదా. మామూలుగా అయితే ఇప్పుడు కిలోమీటర్ వచ్చేసి 159, 160 అయింది. ఇంకా 3 పాయింట్ల గ్యాస్ అయితే ఉంది. 9 అవుతుందన్న. ఇవాళ అసలు బిజినెస్ లేదనుకున్నా, లాస్ట్ మూమెంట్లో అయితే అయిందన్న. సరే ఎండ్ చేసేద్దాం. మళ్ళీ మనకు ఇప్పుడు 10 అయితే మళ్ళీ డిమార్ట్లు కూడా క్లోజ్ అయిపోతాయి. వెళ్దాం ఇంటికి, ఏమైనా తీసుకెళ్ళాలా కదా. ఇక నా లెక్క ఎవరో వాళ్ళకు వీళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు. నా లెక్క నాకు తెలుసు. పొద్దునే చెప్పిన 2200 అంటే 23 + 50, 2350, ఇంకో 30 రూపీస్ ఫస్ట్ మార్నింగ్ ట్రిప్లో వచ్చిన టిప్పు. మార్నింగ్ ట్రిప్లో సెల్లార్లో తీసుకుపోయినాం కదా, 30 రూపీస్ కొట్టిండు టిప్పు. 180 అంటే 2380. ఇప్పుడు ఇందులో 10 ఉన్నాయి, 2210 సంథింగ్ ఉంది, 2390.
అంటే 24 రౌండ్ ఫిగర్ అయితే అయింది చాలు. అంటే 2400 నాకు తెలిసినంత వరకు నాకు అయిందని ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్. లేట్ టైమ్ ఈజ్ మనీ అన్న, సిటీలో అయితే టైమ్ ఈజ్ మనీ. ఇంకా టైమ్ ఈజ్ హెల్త్. ఫస్ట్ టైమ్ ఈజ్ మనీ, మన టార్గెట్ అయిపోయిన తర్వాత టైమ్ ఈజ్ హెల్త్. హెల్త్ కూడా చూసుకోవాలా, రెస్ట్ ఇవ్వాలా. కొట్టు కొడితే హెల్త్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి చాలా హెడేక్ అయిపోయింది ఎందుకు. ఓకే, మరి డిమార్ట్కి వెళ్తా. డిమార్ట్ నుంచి కొన్ని వీడియోస్ అయితే తీస్తాను మీకు. అందులో డిమార్ట్లో మనకు ఫ్యాన్స్ దొరుకుతాయి అన్న, కార్లో పెట్టుకునేవి 550 రూపీస్ చూపిస్తాను మీకు. డిమార్ట్కి అయితే వెళ్దాం ఫస్ట్. హాయ్, హలో అన్న, నమస్తే. అయితే ఇది నార్సింగ్ సర్కిల్ లోపల నుంచి వస్తే ఈ ఏరియా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ పార్కింగ్లో వెహికల్స్ ఉన్నాయి కదా, అక్కడ ట్యాక్సీ ప్లేట్ బండి ఉంది మనది, ఇంకా హోమ్ ప్లేట్ కూడా బండ్లు ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఒక కార్ ఉంది. అయితే ఇట్లా పెట్టకండి అన్న కార్లు, ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు పాస్ కోసం అయితే స్టాప్ అయినా. అయితే చూడొచ్చు ఎలుకలు, సుందెలుకలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి ఎలుకలు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కుప్పలు ఉన్నాయన్న. ఇప్పుడు ఈ బండి ఉంది కదా, ఈ బండి కింద చాలా వెళ్తున్నాయి. మొత్తం వైరింగ్ తినేస్తుంది అన్న, వైరింగ్ మొత్తం తినేస్తుంది. సీట్లు వీట్లు మొత్తం చించేస్తే తినేస్తుంది అన్న ఎలుకలు. పెద్దగా ఉన్నాయి అన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ అయినాయి, కుక్కలు ఎంబడబడ్డాయి కానీ దొరకలే. లైన్కి వెళ్ళి పెద్ద బండి కింద అయితే వెళ్ళినాయి. ఇట్లా మీరు నైట్లో ఎవ్వరు ఉండరు, రోడ్ల మీద ఎవ్వరు రారు కాబట్టి ఆ టైంలో ఇంకా ఎక్కువ అయిపోతాయి. మొత్తం బండ్లను నాశనం చేస్తాయి అన్న. కొద్దిగా ఇది మొత్తం ఇటు ఏంటంటే చెత్తేస్తున్నారు, దానివల్ల మొత్తము మోరిల నుంచి వస్తున్నాయి. అయితే కొద్దిగా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి బండ్లు. మన ఇక్కడ కాకుండా ఎక్కడైనా పెట్టుకోండి, మళ్ళీ బండి ఖరాబ్ అయితే మనకు పరేషాన్ అన్న కారోబార్ చేసేటోళ్ళకు. హాయ్ ఫ్రెండ్స్, అయితే పార్కింగ్లోకి అయితే వచ్చిన. ఇది డిమార్ట్ నార్సింగ్లో ఉంది. పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది. B2 పార్కింగ్ ఫుల్ ఉందన్న. B3లో అయితే పంపిస్తున్నారు. బయట పెడదామనుకున్నా, బయట ఛాన్స్ లేదు. అయితే లిఫ్ట్ ఉంటుంది మనకు, లిఫ్ట్లో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనకేంది ఆల్రెడీ పొద్దున్న దాకా డ్రైవింగ్ చేస్తాం కాబట్టి. ఇది కూడా ఫుల్లా, వామ్మో ఎండ్లా పంపిస్తాడు బాబు. ఉన్నదిరా బాబు, ఎండ్లా పెట్టుకుందాం. ఏంటంటే కార్ బయట పెట్టచ్చు కానీ రిస్క్, ఎందుకంటే అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి. ఏడన్నా షాప్స్ బంద్ ఉంటే పెట్టుకుంటే ఏం కాదు. ఓకే, పార్కింగ్ పెడతాం. హాయ్, ఎలా అన్నా. అయితే మన డిమార్ట్లో షాపింగ్ అయితే అయిపోయింది. టైం 10 అవుతుంది. ఇంకా మనకు 3 పాయింట్ల CNG అయితే ఉంది. ఇప్పుడు క్లోజింగ్ టైం కాబట్టి అప్పటి నుంచి తలకాయ నొప్పి, ఊరికే బంద్ చేస్తున్నామని. టైం వచ్చేసి 10 అవుతుంది. 163 కిలోమీటర్లు, ఇంకా 3 పాయింట్లు ఉంది. అంటే నేను ముత్తంగి దాకైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ముత్తంగిలో గ్యాస్ నింపేసుకొని మళ్ళీ స్టార్ట్ కావచ్చు. అక్కడ టైం పట్టినా పర్లేదు. ముత్తంగి ఉంది, రుద్రారాం ఉంది, ఇంకా MNR రోడ్ మీద ఉంది. ఇక జోగిపేట అయితే మర్చిపోవాలి, నైట్ వెళ్ళొద్దు అక్కడికి. అయితే షాపింగ్ అయితే అయిందన్న. మంచిగా బాస్మతి పులావ్ బిర్యానీ తీసుకున్నా. 50 రూపీస్ హాఫ్ కేజీ, 49 రూపీస్. మళ్ళీ అది గోధుమ పిండి 34 రూపాయలు కేజీ ఉంది, 35 రూపీస్ కేజీ గోధుమ పిండి. ఇంటికి వెళ్తున్నాం కదా, మామూలుగా అయితే తీసుకొని వెళ్దామని తీసుకున్నా. సరే, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాగానే స్టార్ట్ అయిపోతా. 10కి 12:30 దాకా అయితే చేరుకుంటా. ఇలా బుకింగ్లు కూడా పర్లేదు, మంచిగా అయింది. చేస్తే ఇంకా అయితే ఉన్నాయి కానీ మనకు పనులు ఉన్నాయి కదా, సామాన్లు మళ్ళీ ఇంటికి పోతే ఖాళీ చేతులతో వెళ్తే ఏముండదు. కరాచీ బిస్కెట్స్ కూడా ఉన్నాయి అన్న, డిమార్ట్లో తీసుకోవచ్చు, మంచిగా ఉన్నాయి. 130 రూపీస్, 400 గ్రామ్స్. ఇంకా తీసుకున్నా ఇంకా కొన్ని ఐటమ్లు, మామూలుగా ఇంట్లో యూజ్ అయ్యే ఐటమ్లు అయితే తీసేసుకున్నా. 800 to 900 రూపీస్ బిల్ అయింది. డిమార్ట్కి వస్తే కంపల్సరీ 500 అవుతాయి. ఒకవేళ మనం ఏదన్నా ఒక ఐటమ్ తీసుకోవాలని అనుకుంటే మాత్రం
తక్కువ అవుతాయి. అయితే అందులో ఫ్యాన్ ఉంది, మనం కార్లో పెట్టుకునేది అంటే ప్లగ్ అయ్యేది. ఇక్కడ దీనికి పైన ప్లగ్ అవుతుంది. 550 రూపీస్ ఉంది ఫ్యాను. ఇంకా పెద్దదంటే 1000 రూపాయలకు కూడా ఉంది. సూపర్ ఉంది పెద్ద ఫ్యాను, కార్ పర్పస్. ఇంకా కార్లు యూజ్ చేసే, ఇప్పుడు నా దగ్గర ఉంది కదా బట్ ఆ కార్ క్లీన్ చేసే, గ్లాస్ క్లీన్ చేసేది క్లాత్ ఉంది కదా, అది 60 రూపీస్ ఉంది. లాంగ్ ఉంది, బాగుంది అది కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయితే వీడియో అయితే మీకు టోటల్గా ఇవాళ ఎర్నింగ్స్ చేస్తా. రేపైతే ఉండదు ఎర్నింగ్స్. రేపు వీడియో వచ్చేసి బాన్సోడలో తిరుగుతా, అదైతే ఇస్తా, తిరిగిన వీడియో ఇస్తా. ఏమన్నా అక్కడ ఏమన్నా లోకల్లో ఏదైనా డ్రాప్కి ఇట్లా దొరికింది అనుకోండి, చేస్తా వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.